హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్. ఈరోజు మనము ఈ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ అనే విషయం చెప్పుకోబోతున్నాం. ఎలా అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాం, సడన్గా మర్చిపోతాం, నెక్స్ట్ సెంటెన్స్ గుర్తురాదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇంగ్లీష్లో మనలాగా ఇబ్బంది పడే వాళ్ళ కోసం కొన్ని ఫిల్లర్స్ ఇచ్చారనమాట. ఈ ఫిల్లర్స్ని ఏమంటారంటే గ్యాప్ ఫిల్లర్స్ అంటారు. టేక్ ఇన్ ద ఎగ్జాంపుల్, అటు ఒడ్డు ఇటు ఒడ్డు, ఈ రెండింటిని కలిపేది ఏంటి? బ్రిడ్జ్ అనమాట. అలాగే రెండు కలవని సెంటెన్స్ని కూడా కలిపేవే మనకి ఇది ఫిల్లర్స్ అవుతాయి. ఈ ఫిల్లర్స్ మనకి ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్. ఇవి నేర్చుకోవడం ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, వీటి గురించి తెలుసుకుందాం. సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈ ఫిల్లర్స్ని నేను ముఖ్యంగా ఇంగ్లీష్లో వాడే ఫిల్లర్స్ మొత్తాన్ని కూడా నేను రాయడం అనేది జరిగిందండి. అయితే మనం రెగ్యులర్గా ఉపయోగించే ఫిల్లర్స్ని, మనకు ఉపయోగపడే ఫిల్లర్స్ని నేను రాయడం జరిగింది. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీటిని చకచక మీరు ఇంప్లిమెంట్ చేసేయడమే. ఫస్ట్ వన్ చూద్దాం. ఏంటంటే వెల్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే మంచిది అన్న మీనింగ్లోకి వస్తుంది. తెలుగుకి ఎగ్జాక్ట్ మీనింగ్స్ అయితే రావండి. టేక్ అన్ ఎగ్జాంపుల్, నేను మీకు సిచ్యువేషన్ చెప్తా, వర్డ్ యొక్క యూసేజ్ కూడా చెప్తా, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, 2000 రూపీస్ ఈజ్ ఏ గుడ్ ప్రైస్ అన్నాం. ఆర్ఎస్ అనేది పెట్టలేదు, వదిలేసేయండి. అది 2000 రూపీస్ అనేది మంచి ప్రైస్. మీరు ఎలా చెప్తారండి? మంచి, ఎస్, మంచి ప్రైస్. ఎలా చెప్తారు? 2000 రూపీస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రైస్ అంటారు. 2000 రూపీస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రైస్. అర్థమవుతుందండి? అలా ఉపయోగించేస్తారు అంతే. అంటే మంచిది అన్న మీనింగ్లోకి, తర్వాత ఏంటంటే పర్ఫెక్ట్ అన్న మీనింగ్లోకి వస్తుందన్నమాట. యువర్ డ్రెస్ ఈజ్ సూపర్బ్ అనమాట. ద పాయింట్ ఈజ్, మై నేమ్ ఈజ్, యువర్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ గుడ్, యువర్ ప్రజెంటేషన్ ఈజ్ సో గుడ్. అలా మనం చెప్తాం అనమాట. వెల్ని మీరు రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మీనింగ్ అనేది ఒకటే అని చూడకండి, రకరకాల మీనింగ్స్ వస్తాయి, ఉపయోగించేసేయండి. తర్వాత లైక్ అంటే లాగా అన్న మీనింగ్ వస్తుంది. ఇట్స్ లైక్ ఎ బాల్ అంటాం కదా. లైక్ అంటే మనకి అలా అన్న మీనింగ్ వస్తుంది అనమాట. హీజ్ లైక్ ఎ మాన్స్టర్ వెన్ హీఈస్ వర్కింగ్. అమ్మో, వాడు రాక్షసులా పనిచేసేటప్పుడు అనమాట. అండ్ ఇట్స్ లైక్ ఎ క్యూబ్. ఐ హ్యావ్ సీన్ ఎ థింగ్, ఇట్స్ లైక్ క్యూబ్, లైక్ అ క్యూబ్ అని అంటుంటాం కదా. అలా అనేటప్పుడు లైక్ని మీరు ఉపయోగించేస్తుంటారు, లాగా అనే మీనింగ్తో ఉపయోగించేస్తూ ఉంటారు అంతే. నెక్స్ట్ వన్ ఏంటంటే యాక్చువల్లీ, బేసికలీ, సీరియస్లీ. అంటే యాక్చువల్గా చెప్పాలంటే, బేసిక్గా చెప్పాలంటే, సీరియస్గా చెప్పాలంటే అని మాట్లాడుకుంటాం కదా. అలా మాట్లాడేటప్పుడు యాక్చువల్లీ మై సబ్స్క్రైబర్స్ ఆర్ వెరీ గుడ్, బేసికలీ మై సబ్స్క్రైబర్స్ ఆర్ మై సపోర్టర్స్, సీరియస్లీ మై సబ్స్క్రైబర్స్ ఆర్ మై సపోర్టర్స్. అర్థమవుతుందండి? అలా ఉపయోగించేసుకోవడమే. ఇక్కడ మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ పెట్స్ ఆర్ రియలీ క్యూట్. నిజం చెప్పాలంటే పెట్స్ చాలా క్యూట్గా ఉంటాయి. బేసిక్గా చెప్పాలంటే పెట్స్ చాలా క్యూట్గా ఉంటాయి. సీరియస్గా చెప్పాలంటే పెట్స్ చాలా క్యూట్గా ఉంటాయి. అలా మనం చెప్పుకోవచ్చండి. తర్వాత టోటలీ, లిటరలీ, క్లియర్లీ మనం ఇలా చెప్పుకోవచ్చు. వీటి మీనింగ్ చెప్తాను. ఫస్ట్ చూడండి, టోటలీ ఇట్స్ ఎ బ్యాడ్ ఐడియా అంటే చెప్తాను అనమాట. అరే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేయగానే మనకి 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, రాగానే మనకి నెలకు వచ్చేసి 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి. టోటలీ ఇట్స్ ఎ బ్యాడ్ ఐడియా. మనం ఏం కష్టపడకుండా ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కదా. అందుకని టోటలీ, మొత్తానికి ఇది ఒక బ్యాడ్ ఐడియా అని చెప్తాం అనమాట. తర్వాత లిటరలీ అంటే మీరు ఒక పనిని అస్తమానం చేస్తూ ఉంటారు, లేకపోతే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని విసిగిస్తూ ఉంటాడు అనమాట. యు నో వాట్ రాజేష్, హీఈస్ లిటరలీ కాలింగ్ మీ. అతను ఫోన్ చేస్తూనే ఉంటాడు ఇప్పుడు నాకు. లిటరలీ ఐ కాల్ యూ డిడ్ నాట్ ఆన్సర్ మై ఫోన్. అంటే నేను మీకు ఫోన్ చేశాను, నువ్వు నా ఫోన్కి ఆన్సర్ చేయలేదు అనే మీనింగ్ అనేది వస్తుందన్నమాట. లిటరల్గా చెప్పాలంటే నేను విసిగిపోయాను అని తెలుగులో కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఇలాంటి పదాలని. తర్వాత క్లియర్లీ అనమాట. క్లియర్ అంటే లిటరలీ, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. లిటరలీ ఐ కాల్డ్ హర్ 100 times. నేను ఆవిడకి 100 సార్లు ఫోన్ చేశాను, ఆవిడ ఫోను తీయలేదు అన్న మీనింగ్ అనేది వస్తుంది. తర్వాత మనకి క్లియర్గా చెప్పాలంటే ఇట్స్ క్లియర్లీ సేస్ దాట్ హీఈస్ ఎ స్టూపిడ్. ఇది చెప్పేస్తున్నాడు పెద్ద అదని. లేకపోతే ఇట్స్ క్లియర్లీ సేస్ దాట్ హీ డిడ్ ఇట్. ఇది చెప్పేది ఏంటంటే ఈ పని అతనే చేశాడు అన్న మీనింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, యూసీ అంటే చూడు, ఒకవైపే చూడు, ఇది కాదండి, చూడు అన్న మీనింగ్ వస్తుంది. యూసీ, ఐ నో యూ డోంట్ అండర్స్టాండ్ మీ. చూడు, నాకు తెలుసు ఏంటంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు.
యూ సీ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. యూ సీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్, నువ్వు ముందు ప్రాక్టీస్ చేయాలి. చూడు నువ్వు ప్రాక్టీస్ చేయి, చూడు నువ్వు హార్డ్ వర్క్ చేయి. అలా మనం చెప్తాం కదండి, ఆ రకంగా మనము చెప్పేసుకోవటమే. తర్వాత యు నో వాట్ ఐ మీన్, నేను చెప్పేది ఏంటంటే మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఐ రియల్లీ లైక్ హర్. యు నో వాట్ ఐ మీన్, ఐ రియల్లీ లైక్ హర్. నేను నీకు చెప్పేది అర్థం అవుతుందా, ఆవిడంటే నాకు చాలా ఇష్టం. అలాగా మనము చెప్పుకోవచ్చండి. యు నో వాట్ ఐ మీన్ టు సే, వితౌట్ హర్ ఐఎమ్ నథింగ్. ఆవిడ లేకపోతే నేను లేను. యు నో వాట్ ఐ వాంట్ టు సే, ఐ వాంట్ హర్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆవిడ నాకు కావాలి అని నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పే సందర్భాలలో ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఇవి కాక ఇంకా ఉన్నాయండి. అవేంటంటే బిలీవ్ మీ, నన్ను నమ్ము. బిలీవ్ మీ, దిస్ డ్రెస్ ఫిట్స్ యూ, దిస్ డ్రెస్ సూట్స్ యూ. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది, నన్ను నమ్ము అని చెప్తాం కదా, అలా అనమాట. బిలీవ్ మీ, ద మూవీ ఈజ్ ఆసమ్. ఈ మూవీ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని చెప్పే క్రమంలో మనం బిలీవ్ మీ ఉపయోగిస్తాం. బిలీవ్ మీ, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వన్ థింగ్. నన్ను నమ్ము, నీకు ఒక విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను. అలా. తర్వాత ఐ గెస్ అంటే నేను అనుకుంటున్నాను. ఐ గెస్ అంటే నేను అనుకుంటున్నాను. ఐ గెస్ ఇట్స్ ఎ క్యాట్. ఏదో ఒక జంతువు వెళ్ళింది, అలా వెళ్ళినప్పుడు ఐ గెస్ ఇట్స్ ఎ క్యాట్, ఇది క్యాట్ అనుకుంటున్నాను అని చెప్పే క్రమంలో ఇది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత మధ్యలో మనం మాట్లాడేటప్పుడు రైట్ అనే పదాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే యు గాట్ మై పాయింట్ రైట్, అర్థమైందా? అవును కదా, యూ గాట్ మై పాయింట్, నీకు అర్థమైంది కదా, అవునా అని అడుగుతుంటాం కదా. అవునా అనే క్రమంలో మనము రైట్ అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తుంటాం అనమాట. తర్వాత సో అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తుంటాం. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే రైట్. అలా మనం ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవడమేనండి మాట్లాడేటప్పుడు. సో వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి, ఓకే తర్వాత ఏంటి, అలా అనమాట. తర్వాత ఓకే ఐ అగ్రీ విత్ యూ, అర్థమవుతుందా? వాట్స్ యువర్ ఒపీనియన్ రాజేష్ అడిగారనమాట. వాట్స్ యువర్ ఒపీనియన్ సురేష్, ఓకే ఐ అగ్రీ విత్ యూ, నేను నీతో అగ్రీ చేస్తున్నాను అనే క్రమంలో ఏంటంటే మనం ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాం, కానీ ఏంటంటే ఎందుకులే చెప్పడం అనుకొని ఓకే ఐ అగ్రీ విత్ యూ అని నేను చెప్పేశాను అనమాట. తర్వాత మనం ఇవి కాకుండా ఇంకొన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇట్స్ లైక్ అంటే నువ్వేదో చెప్దాం అనుకున్నావు, చెప్పినప్పుడు ఒక లెక్చర్ ఇచ్చే క్రమంలో కావచ్చు, ఏదైనా ఇన్ ద మిడిల్లో మీరు ఉంటారండి, ఉన్నప్పుడు ఐ హ్యావ్ సీన్ అ ప్లేస్ ఇట్స్ లైక్ అంటే నెక్స్ట్ పాయింట్ మర్చిపోయినప్పుడు మీరు ఇట్స్ లైక్ చెప్పారనమాట. ఓకేనా? సో ద థింగ్ ఈజ్ అంటే విషయం ఏంటంటే అని మీరు స్టార్ట్ చేస్తున్నారు, మరి మీరు ఏం మాట్లాడాలో మీకు తెలియదు, కానీ మీరు ఏం చేస్తున్నారంటే ద థింగ్ ఈజ్ అని మీరు స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత నో వే అంటే అమ్మో అసాధ్యం అని చెప్తున్నాను అనమాట. తర్వాత టు బీ ఆనెస్ట్ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్, టు బీ ఆనెస్ట్ హీ ఈజ్ ఎ జెన్యూన్ పర్సన్. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నిజాయితీగా చెప్పాలంటే అతను ఒక జెన్యూన్ పర్సన్ అని చెప్పని చెప్తాం అనమాట. మధ్యలో మనకి కొన్ని పదాలు మనకి ఫిట్ కానప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ మనం పెడుతూ ఉంటాం అనమాట. తర్వాత ఎగ్జాక్ట్లీ, ఓకే ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ టు సే యూ సెడ్ అంటే నేను ఏదైతే చెప్పాలనుకున్నావో నువ్వు చెప్పేసావు అనమాట. ష్యూర్, ఎస్. తర్వాత ఓ నో అంటే అమ్మో అని చెప్పి అంటాం కదా, వద్దు అలా వద్దు అంటాం కదా, అలా చెప్పే క్రమంలో ఓ నో మనం ఇక్కడ ఉపయోగిస్తాం. తర్వాత లెట్ మీ టెల్ యూ, నేను నీకు చెప్పని, లెట్ మీ క్లారిఫై యూ, నేను క్లారిఫై చేయను. అంటే ఒక పర్సన్ మనల్ని అసలు మాట్లాడిన తర్వాత రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, రమేష్ అనే వ్యక్తి గురించి ఎదురు వ్యక్తి మాట్లాడతారు. హే రమేష్, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, వాట్స్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్, దెన్ హౌ కెన్ యూ సే దాట్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు సూటబుల్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పినప్పుడు మనల్ని మాట్లాడినివ్వరండి, బోల్డ్ అని క్వశ్చన్స్ మనం అడిగేస్తుంటారు. అడిగినప్పుడు ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పి మీరు స్టార్ట్ చేస్తారనమాట. అంటే నా గురించి చెప్పనివ్వండి, నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చెప్పనివ్వండి, నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పనివ్వండి అనమాట. లెట్ మీ ఎక్స్ప్లెయిన్, లెట్ మీ టెల్ యూ, లెట్ మీ క్లారిఫై, అలా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. తర్వాత కొన్ని పదాలు మీరు ఉపయోగించకూడదు, అంటే ఇవి కూడా ఫిల్లర్సే, కాకపోతే మనం ఉపయోగించకూడదు అనమాట. ఎలా అంటే అంటుంటారు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్పీచ్ అని ఉపయోగిస్తుంది. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే అంటాను కదా, అప్పుడు మన ఎదురు వ్యక్తికి మన మీద ఒక రకమైన బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. అందుకని ఈ 3 పదాలు అసలు ఉపయోగించొద్దు. బట్ అండ్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు, బట్ అండ్ ఓకే అనే పదాలు ఎక్కువ ఉపయోగిస్తుంటారు, ఎక్కువ ఉపయోగించొద్దండి. అలా ఉపయోగించుకుంటే ఏదో 1 or 2 టైమ్స్, ఒక పారాగ్రాఫ్కి 1 or 2 టైమ్స్ మీరు ఉపయోగిస్తే అందంగా ఉంటుంది, ఎక్కువగా ఉపయోగిస్తే అంత బాగోదు, అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా ఫిల్లర్సే,
అంటే ఒక సెంటెన్స్ నుంచి మరొక సెంటెన్స్కి మీరు వెళ్ళే క్రమంలో మీరు మర్చిపోతే ఆ యొక్క గ్యాప్ని ఫిల్ చేసే ఫిల్లర్స్ అనమాట ఇవన్నీ. ఈ పదాలన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు నిరభ్యంతరంగా. కాకపోతే ఒకే పదాన్ని ఎక్కువగా మీరు ఫ్రీక్వెంట్గా ఉపయోగించొద్దు. ఏంటంటే ఇలా ఉపయోగించకూడదు అనమాట. నా పేరు రాజేష్, ఓకే, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఓకే, అది నేను అక్కడి నుంచి వచ్చాను, ఓకే, అది ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి మీకు? అస్సలు బాగోదు. అందుకని మనం ఏం చేయాలంటే ఒక్కొక్క పదాన్ని ఎప్పుడన్నా మీరు అవసరమైనప్పుడు మాత్రమే మీరు ఉపయోగించాలి. అదే రకంగా ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ఎలా ఉపయోగించాలో అన్న విషయాలపై కూడా నేను మీకు పూర్తి క్లారిటీ ఇచ్చానని చెప్పి నేను అనుకుంటున్నాను. సో తర్వాత నేను మీకు చెప్పేది ఏంటంటే వీటన్నిటిని ఇఫెక్టివ్గా మీరు ఉపయోగించండి. మనం ఇంకా ఫ్యూచర్లో బోలెడని విషయాలు నేర్చుకోబోతున్నాం. బోలెడని విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా నిదానంగా, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పెట్టిన ప్రతి డౌట్ కూడా నేను చదువుతున్నాను. ఆ ప్రతి డౌట్ని కూడా క్లియర్ చేసే బాధ్యత నాపై ఉంది. అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ అండ్ వ్యూవర్ ఆఫ్ దిస్ ఛానల్. Thank you for watching this video. If you like this video, please subscribe my channel and share my videos and my channel to your near and dear and ask them to subscribe my channel. Thank you all. This is Dr. Rajesh signing off. Bye. Have a great day.